హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మరొక వీడియోతో మన ముందుకు రాబోతున్నామండి. సో నేనైతే సిమ్స్ హాస్పిటల్ కాడికి వచ్చానండి. తాత వాళ్ళు హాస్పిటల్కి అయితే వచ్చారు. నేను చెప్పాను, నేను మిమ్మల్ని ఫ్రీగా వదులుతానన్నా, ఎక్కడ పోవాలని అడిగాను. ఫస్ట్ అయితే మన తాత వాళ్ళు నమ్మలేదు, మన బ్రదర్ అయితే అస్సలు నమ్మలేదు. ఏంది మాకు అవంతా వద్దు అన్నాడు. సో నేను చెప్పాను, ఈ మారిగా అవేర్నెస్ కోసం తమ్ముడు, నువ్వు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్పాను. సో తాత వాళ్ళు వచ్చి కదిరండి, కదిరి నుంచి వచ్చారు మన స్విమ్స్ హాస్పిటల్ చూపించుకోవడానికి. హాస్పిటల్ అయితే చూపించుకునేసారు, పని అయితే అవ్వలేదంట. సో వాళ్ళు అయితే ఇంటికి వెళ్తున్నారు తిరిగి. హాయ్ తాత, హాస్పిటల్ చూపించుకునేవా? చూపించుకున్నాను చెప్తుందా? హాస్పిటల్ చూపించుకునేవా? తాతకి అయితే వినపడదంట. ఏ ఊరు తమ్ముడు మందే? గట్టిగా చెప్తాను, రాజగుంటపల్లి. ఆ తాత వాళ్ళకైతే వినపడదంటండి. నేను అడిగాను, ఆయనకి అసలు అర్థమే కావట్లేదు నేనేం అడుగుతాను అనేసి. మన బ్రదర్ అయితే చెప్పాడు, ఏం పల్లి? రాజగుంటపల్లి అంట వీళ్ళది. సో కదిరి పక్కన రాజగుంటపల్లి. సో మన ఆటోలో ఈరోజు వీళ్ళని బస్ స్టాండ్కి అయితే డ్రాప్ చేద్దాము. హాస్పిటల్కి అయితే వస్తూ ఉంటారండి. ఇక్కడ స్విమ్స్, బర్డ్ హాస్పిటల్, రుయా హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్ చాలా ఉన్నాయండి ఇక్కడ హాస్పిటల్స్. చాలామంది ఎక్కడెక్కడ నుంచి ఇక్కడ జనాలు అయితే వస్తూ ఉంటారు. సో మనం వీళ్ళనైతే ఈరోజు డ్రాప్ చేద్దాము. బస్ స్టాండ్కి వెళ్ళాలి, టైం అయిపోతుందంట తాతకి. ఊరికైతే వెళ్ళాలంట. తాత వినపడదా? వినపడదు. మాట్లాడతాడు బాగా? మాట్లాడతాడు. ఒకవేళ మీరు చెప్తే ఎక్కడ మాస్టర్ తాతకి గట్టిగా చెప్పాలి అంతే. ఇంకా చెప్తాం. ఏం చదువుతున్నావు డిగ్రీలో? డిగ్రీలో బీబీఏ. బీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, మంచిగా చదువుకోతాము. ఓకే, మేమంతా సరిగా చదువుగా ఆటో చదువుకుంటాము. ఓకే. సో నువ్వైనా మంచిగా చదువుకొని మీ పేరెంట్స్ అనేది మంచిగా చూసుకో. మేము ఇట్లా హాస్పిటల్కి వచ్చినాము, బాగానే చూసినాడు హాస్పిటల్లో. మేము ఇప్పుడు పోయేటప్పుడు బస్ స్టాండ్ పోయేటప్పుడు అన్న ఫ్రీగా వదులుతారా అండి అని చెప్తుంటే వస్తున్నాము. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే తిరుపతిలో అది గొప్ప సంతోషము, గొప్ప సంతోషంగా భావిస్తున్నాను నేను. తమ్ముడు, కదిరికి బస్సులో ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఇక్కడి నుంచి అయితే దాదాపు 200 అన్న. 200 కిలోమీటర్లు. ఎస్. మీరు ఎప్పుడు వచ్చారు? నైట్ వచ్చాం, 3 గంటలకి. నైట్ 3 గంటలకు వచ్చారా? ట్రైన్కి వచ్చారా? ట్రైన్కి వచ్చాం. ఇప్పుడైతే బస్కి వెళ్తున్నారు? ఎస్. ఓకే, మీ తాతని జాగ్రత్తగా చూసుకో. మీ అవ్వన్నారా? అవ్వలేరు. అంతే అండి, వీళ్ళు అడిగిన ప్లేస్కి అయితే వచ్చేసాము. సో మన ఆటోలో ఈరోజు వీళ్ళని కదిరి నుంచి వచ్చారండి హాస్పిటల్ చూపించుకోవడానికి. నేనైతే వీళ్ళని ఫ్రీ డ్రాప్ అయితే చేశాను. సో తాత అయితే సరిగ్గా వినపడదంట. తాతకి చెప్పాను, సంతోషపడ్డాడు. మన బ్రదర్గా చెప్పాను, బ్రదర్ గారు సంతోషపడ్డాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. సరే తమ్ముడు, జాగ్రత్త. సరే, లెఫ్ట్ హ్యాండ్ ఓకే, బాయ్. చెప్పు. ఓకే తాత, సరే భద్రం, జాగ్రత్త. డబ్బులు వద్దు తాత, డబ్బులు వద్దులే, పెట్టుకొని భద్రంగా పోయిరా, సరేనా? సరే సరే, బాయ్. వద్దు తాత, డబ్బులు వద్దు, పెట్టుకో, భద్రంగా పోయిరా, సరేనా? బాయ్ చెప్పు. బాయ్.